హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. మీరు కనుక నా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో అయితే మేము మా హస్బెండ్ వాళ్ళ ప్రాపర్ విలేజ్కి వచ్చామండి. ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పి. సో ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా రాఖీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో రాఖీ ఉందని చెప్పి కొంచెం షాపింగ్ ఉంటే సిటీకి వెళ్ళాము. శారీ షాపింగ్ చేసాము ఫస్ట్. ఇంకా గోల్డ్ సూపర్ మార్కెట్ షాపింగ్ చేసేది కూడా ఉండే అనమాట. సో ఫస్ట్ శారీస్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దేవుళ్ళకి పెట్టే శారీస్ అలా చాలానే తీసుకున్నాము. అండ్ మేము చేసిన షాపింగ్ కి మాకైతే ఇవి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అబౌట్ 20,000 అరౌండ్ 20,000 బిల్లింగ్ కి ఒక 3 లీటర్ కుక్కర్ ఒకటి, చాపర్ ఒకటి, ఇంకా 3 పీసెస్ సెట్ ఒకటి, ఇంకొక వేరే ప్లాస్టిక్ స్క్వేర్ షేప్ ఒకటి వచ్చిందనమాట. అండ్ తర్వాత మేము ఇంకా గోల్డ్ షాపింగ్ అని చెప్పి మలబార్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయన్నమాట పెద్దవి గోల్డ్ షాప్స్. ఇంకా చిన్నవి అయితే మాకు పెద్దగా ఐడియా లేదు. సో ఉన్న వాటిలోనే తెలిసిన వాటికి వెళ్దామని చెప్పి మలబార్కి వెళ్ళాము. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది నెక్లెస్ అయితే అది సిల్వర్ దంట. సిల్వర్ లాగా అనిపించలేదు అసలు, బాగుంది ఫినిషింగ్. సో అందుకే ఒకసారి వీడియోలో యాడ్ చేద్దాం క్లిప్పింగ్ అని చెప్పి తీసాను. ఇంకా మేము గోల్డ్ షాపింగ్ వచ్చింది ఎందుకంటే బాబుకి రాఖీ తీసుకుందామని చెప్పండి. నేను కడతాను రాఖీ, ఇంకా అత్తమ్మ కూడా కడుతుంది అనమాట. సో ఒక గోల్డ్ రాఖీ తీసుకుందామని వచ్చాము. బట్ మలబార్లో అయితే గోల్డ్ రాఖీస్ అవైలబుల్ లేవన్నారండి వాళ్ళు. ఇంకేం చేశానంటే నేను లైక్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాను అనమాట. అప్పుడు కూడా తీరా టైంకి వెళ్తే దొరకలేదు నాకు గోల్డ్ రాఖీ అయితే హైదరాబాద్లో. సో ఏం చేశానంటే ఒక చిన్న పెండెంట్ తీసుకొని దాన్నే రాఖీలా కట్టేశాను అనమాట. ఈసారి కూడా ఇంకా ఇక్కడ లేవనేసరికి సో మళ్ళీ కూడా అలానే ఇంకొక పెండెంట్ తీసుకొని దాన్నే రాఖీలా కడదామని చెప్పి అయితే తీసుకున్నామండి. ఒక చిన్న రాఖీ తీసుకునే బదులు ఇలా పెండెంట్ తీసుకోవడమే బెస్ట్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న రాఖీ లాంటివి తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ చేపించడానికి దాన్ని తీసేస్తాము. ఇప్పుడు మనం ఏది గోల్డ్ తీసుకున్నా వేస్టేజ్ అని, మేకింగ్ అని, జిఎస్టీ అన్ని పే చేసి తీసుకుంటాం కదా. అట్లా తీసేసే దానికి ఇంత పే చేసి తీసుకోవడం వేస్ట్ కదా. అదే ఇట్లా పెండెంట్ లా తీసుకున్నాం అనుకోండి, రాఖీ కట్టేసి తర్వాత దాన్ని మళ్ళీ చైన్లో వేసుకోవచ్చు. మీరైనా వేసుకోవచ్చు, ఈవెన్ పిల్లలకైనా పెద్దగైన తర్వాత వేయొచ్చు అనమాట పెండెంట్ లాగా. ఇంకా అక్కడ నాకు ఈ బ్యాంగిల్స్ చూడగానే చాలా స్టైలిష్గా అనిపించి నచ్చాయండి. సో బయటకు తీసి చూసాను. స్టోన్స్ అనుకున్నాను నేను వాటిని చూసి, కానీ దాంట్లో ఒక్క స్టోన్ కూడా లేదు అసలు. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ చాలా సాలిడ్గా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ అత్తమ్మ కొన్ని బుట్టాలు చూసింది అనమాట. బాగున్నాయి బుట్టాలు కూడా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఇంత మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పి. ఇంకా నాకు ఈ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ నచ్చాయి. ఈ రింగ్ కూడా బాగుంది సాలిడ్గా అని చెప్పి చూసాను. డిజైన్ కొంచెం స్టైలిష్గా ఉందని చెప్పి. ఇంకా ఈ రింగ్ అయితే నాకు సెట్ అవ్వలేదు, స్పైరల్ టైప్ది. అండ్ తర్వాత బయట వర్షం పడుతుందని చెప్పి ఒక కాఫీ తాగేసి అక్కడే బిల్లింగ్ చేయించేసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి. మేము ఊరు నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వర్షమే లేకుండే, బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వర్షం పడింది. ఇంకా మేము సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నేను సూపర్ మార్కెట్లో వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత తీసాను క్లిప్ ఇది. మేము ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఒక 2-3,000లో అయిపోయేదానికి మేము ఒక 5-6,000 చేసుకొని వస్తామన్నమాట బిల్లింగ్. ఎప్పుడు అంతే అవుతుంది మాతోని. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అసలు టూ మచ్ వర్షము దారిలో అయితే. ఇంకా మేము తీసుకున్నవి అయితే సిల్వర్ తీసుకున్నాను అన్నాను కదా. సో అత్తమ్మ తీసుకున్నారు, అత్తమ్మకి నచ్చేది లేగ దూడ ఉన్నది అక్కడ బాగా అనిపించిందని తీసుకున్నారు. 2-3 డిజైన్స్ ఉన్నాయి, కానీ ఇదే ఎందుకు తీసుకున్నామంటే నిన్న శ్రావణ శుక్రవారం ఉండింది. ఇంకా మంచిగా లక్ష్మీదేవి ఆవు పైన అలా వచ్చి ఉండేసరికి డిజైన్ బాగా ఎలివేట్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. ఇది ప్యూర్ సిల్వర్ అన్నారు, వేస్టేజ్ కూడా ఎక్కువే వేశారు, అంటే యాంటిక్ సిల్వర్ అన్నారు అనమాట దాన్ని. అండ్ తర్వాత పెండెంట్ అన్నాను కదా రాఖీ కట్టడానికి తీసుకుంది ఈ పెండెంట్ అండి. ఎప్పటి